హలో ఫ్రెండ్స్, నేను మీ అన్ని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ ఇంగ్రీడియంట్ సిరీస్ లో భాగంగా మనకు నచ్చిన ఐటమ్ వచ్చేసి బ్రెడ్. ఈ వారం మొత్తం బ్రెడ్ ను ఉపయోగించి డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ చేసి చూపిస్తాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ రోజు డే 1 లో భాగంగా బ్రెడ్ తో నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఉప్మా. ఇప్పుడు బ్రెడ్ ఉప్మా రెసిపీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ముందుగా నేను ఇక్కడ 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఇవి కాస్త చిటపటలాడాక అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా స్వీట్ కార్న్, ఇలా మీ దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా వేసి కాసేపు మగ్గించాలి. తర్వాత ఇందులో ఇలా సన్నగా తరిగిన ఒక టమాటాను, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఉప్మా రెడీ. మీ దగ్గర ఉంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా బ్రెడ్ ఉప్మా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఇంగ్రీడియంట్ సిరీస్ లో భాగంగా నెక్స్ట్ వీక్ మీకు కావాల్సిన ఐటమ్ పేరేంటో నాకు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.